దురంధరులు సంఘ సంస్కర్త నందమూరి తారక రామారావు గారి వర్ధంతి జరుగుతుంది. ఆయన నా మధ్యలో లేకున్నా ఆయన ఆత్మ మనతోనే ఉంటుంది. ఆయన చూసిన బాటలో, ఆయన గొప్ప సంస్కృతి మేమందరం నడుచుకుంటాం. అలాగే మన దేశం నుంచి నా దేశం దాదాపు 400 సినిమాలు చేశారు ఆయన. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, నాయకుడిగా, ప్రతి నాయకుడిగా, మళ్ళీ వయసు మండిన పాత్రలు, మళ్ళీ ఒక రాజు పేద ఎన్నో వైవిధ్యమైన పాత్రలు వేశారు ఆయన. ఏ నటుడు సాహసించని పాత్రలు వేశాడు ఆయన. జనాన్ని మెప్పించాడు ఆయన. అది ఆయన నైజం. ఆ పాత్రలో అలా లీనమైపోతూ ఉంటాడు ఆయన. అలాగే ఆయన ఇండస్ట్రీలో ఈ పరిశ్రమలో ఉండగా ఆయనకి పట్ల అభిమానం, సో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడల్లా మొత్తం చిత్ర పరిశ్రమని తీసుకువెళ్ళి విలువలు బట్టి ప్రజల్ని ఆదుకున్నాడు ఆయన. రాయలసీమ కరువు కానివ్వండి, పాకిస్తాన్ యుద్ధం అప్పుడు కానివ్వండి, ఎన్డీఎఫ్ అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా 10 లక్షల రూపాయలు ఆ రోజులు సేకరించి ఇవ్వడం జరిగింది. ఆయన ఒక్కడే ఇవ్వచ్చు, కాకపోతే అది ఆయనకే పేరు వస్తుందని, నాతో పాటు నా చిత్ర పరిశ్రమలకు, నా పోటీ వారికి ఆర్టిస్టుకి కానివ్వండి, టెక్నీషియన్స్కి కానివ్వండి పేరు రావాలని ఆయన అందరినీ తీసుకువెళ్ళి ఈ డొనేషన్ సేకరించి ఇవ్వడం జరిగింది. అలాగే దివిసీమ కూడా జనాన్ని ఆదుకోవడం జరిగింది. ఆయన ప్రకృతి పరిశ్రమలో ఎన్నో సంచలనాలు సృష్టించారు. అలాగే రాజకీయ జీవితంలో కూడా పార్టీ పెట్టిన 9 నెలలకు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఆయన. అలాగే అట్టడిగిన గడుపు బలిగిన వర్గాలకు ఆయన చేదోడు వాదోడుగా ఉన్నాడు ఆయన. కిలో రూపాయలు 2 రూపాయలు బియ్యం కానివ్వండి, లేకపోతే మండల వ్యవస్థను తీసుకొచ్చింది కూడా ఆయనే. ఎన్టీ రామారావు అంటే తెలియని వ్యక్తి ఉండరు. ముఖ్యంగా నా విషయానికి వస్తే, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేసిన మెదక్ జిల్లా నన్ను ఎన్టీ రామారావు గారు. అప్పుడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉండి, వారికి ఎన్ని జన్మలు ఎత్తినా నేను తక్కువే. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. అంత మంచి వ్యక్తి. అంటే ఒక బీసీలలో ఒక ఊపు తెచ్చి ఎంతోమందిని నాయకులను తెచ్చాడు, ఎంతోమందిని ఎమ్మెల్యేలను ఎంపీలను చేసిన మహా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్న మా తెలుగు ఫిలిం ఛాంబర్ ఏరియా ఫిలిం నగర్లో చేస్తున్న పెద్దలందరికీ, ముఖ్యంగా మా ప్రసన్న గారికి, మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసిన ఇక్కడికి, వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఎన్టీ రామారావు గారికి నా ప్రత్యేక నివాళులు అర్పిస్తూ, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ ఎన్టీఆర్. నమస్తే. ఎన్టీ రామారావు గారు సినిమాల్లో నెంబర్ 1. అదే స్థాయిలో రాజకీయ పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీని ఈ రోజుకి కూడా బ్రహ్మాండంగా నడిపిస్తే ఆ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు కనుక తెలుగుదేశం పార్టీ పెట్టకపోతే
అసలు రాజకీయంగా చాలామంది పైకి వచ్చేవాళ్ళే కాదు. ఇవాళ ఎంతోమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎంత స్థాయిలో ఉన్నారంటే ఇదంతా కూడా ఎన్టీ రామారావు గారు. ఆయన కనుక ఆ పార్టీ పెట్టకపోతే ఇవాళ చాలామంది చెప్పుకోవడానికి పదవులు ఉండేవి కాదు. అటువంటి మహానుభావుడు ఇవాళకి 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల క్రితం ఆయన పోయింది కూడా ఈ రోజు తెలుసుకుంటే 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు అని ఆయన ఉన్నాడు, మేము చూడలేదు, మనం గాంధీ గారిని ఎంతమంది మనం చూడలేదు చాలామంది. అట్లా ఎన్టీ రామారావు గారిని చూడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. మేము కూడా ఆ రోజుల్లో ఉంటే బాగుండేది, మేము కూడా ఎన్టీ రామారావు గారు సినిమాలు అయితే చూస్తున్నారు. ఎన్టీ రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు ఇద్దరు 2 కళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీకి. ఇవాళ వాళ్ళిద్దరూ లేరు. నాకైతే ఒక కోరిక ఉంది, అక్కినే నాగేశ్వరరావు గారికి ఒక స్టాచ్యూ పెట్టాలనే కోరిక నాకు ఉంది. కానీ అది నెరవేరుతుందో లేదో నాకు తెలియదు. దానికి పరిశ్రమ ప్రజలందరూ కూడా గోపాలకృష్ణరావు అందరూ కూడుకుంటే ఆయన ఇద్దరం కూడా పెట్టుకుంటే మన ఫిలిం నగర్ అంటే సినిమా వాతావరణం ఇక్కడ ఎక్కువగా ఉండాలి. సినిమా వాళ్ళ విగ్రహాలు ఇక్కడ ఎక్కువగా రావాలి. ఈ చూసి ఎంతోమంది అరే ఎన్టీ రామారావు గారి విగ్రహం ఫిలిం నగర్లో ఉన్నాయని అనుకుంటున్నారు. అట్టగా రేపు నుంచి నాగేశ్వరరావు, కృష్ణ గారు, పవన్ బాబు గారు వీళ్ళందరూ ఏంటి వాళ్ళని చూసి మనం సంతోషిస్తాం. వాళ్ళని చూసి జనం అందరూ కూడా సంతోషంగా కాదు, మా నటులు ఎక్కడ ఉన్నారు, మా అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో కలుసుకుంటాం. ఫిలిం నగర్లో సినిమా వాళ్ళ విగ్రహాలు ఎక్కువగా కట్టాలని మనం ఈ అవకాశం కుమారుడు అమ్మాయి విగ్రహం ఇక్కడ పెట్టడానికి చాలా ముందుకొచ్చి మమ్మల్ని అందరినీ కూడా ముందుగా నడిపించి ఇక్కడ విగ్రహం వచ్చేలా చేశారు. వీళ్ళందరికీ మన ప్రసన్న కుమార్ గారు నేనున్నాను, మీకు రండి పిల్లలు ఎక్కడ కావాలంటే ఎక్కడ పెట్టిస్తానని చెప్పారు. ప్రసన్న కుమార్ గారు సార్ మేము ఎక్కడ పెట్టాలో చివరికి సెలెక్ట్ చేస్తాం అన్నమాట. ఇవాళ విగ్రహం ఫిలిం నగర్గా ఫిలిం నగర్లో ఎన్టీ రామారావు విగ్రహం ఉందంటే ఫిలిం నగర్లో ఉండే వాళ్ళందరికీ ఒక గొప్ప అనుకుంటారు. విగ్రహాన్ని మనం ఇక్కడ పెట్టుకోవడం, వారిని ఇంకా పరిశ్రమతో వారి జయంతికి, వారి పుట్టినరోజుకి మనం పంచుకోవడం మాకు చాలా ఆనందంగా పుణ్య దంపతులైన మా తాతగారు నందమూరి తారక రామారావు గారికి, మా నాన్నమ్మ బసవరామ తారకం గారికి పాదాభివందనాలు చేసుకుంటున్నాం. ఇవాళ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీడియా మిత్రులందరూ కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. 30 సంవత్సరాల క్రితం అంటే జనవరి 18, 1996లో తెలుగు జాతి చిన్నపోయిన రోజుల్లో మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు కోటానుకోటి ప్రజలకు మరియు అభిమానులకు మా కుటుంబ సభ్యుల్ని అందరినీ శోక సముద్రంలో ముంచేసి రాని లోకానికి తెలుగు జాతి కిరీటి ప్రతి పేదవాడికి తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం బ్రతికిన మహనీయుడు, ఒక గొప్ప నటుడుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న శీర్షిక పిలిపించుకుంటానికి ఆయన దాని వెనక ఉన్న కృషి అదొక చరిత్ర. ఎన్టీఆర్ అంటేనే ఒక చరిత్ర. మరి రాజకీయ రంగ ప్రవేశం చేసి భ్రష్టు పట్టిన రాజకీయ పార్టీలకి మరియు వాళ్ళ ఆలోచనకి ముగింపు పెట్టాలని ఆయన టీడీపీ పార్టీని స్థాపించడం జరిగింది. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుడు నినాదంతో ఆయన ప్రతి పేదవాడికి ఆయన వంతుగా ఒక ఆపద్ బాంధవుడుగా నిలిచాడు. ప్రజల కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు పోగొట్టాలని ఒక సంఘ సంస్కర్తగా ఆలోచించి ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకొచ్చడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనకి ఎప్పుడు గుర్తుండిపోయేది కిలో బియ్యం 2 రూపాయలకి అందజేశాడు పేదవాడికి. అట్లానే
రోజువారీ సౌకర్యాలు లేని వాళ్ళకి కూడు గుడ్డ నీడ అన్నీ కల్పించారు. మరి బడిలో పిల్లలకి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. రైతుకి ఉచిత విద్యుత్ అందేటట్టు చేశారు. తిరుపతిలో వాళ్ళు విశ్వవిద్యాలయం శ్రీ పద్మావతి విశ్వాలయం స్థాపించి మహిళలు ఇంకా ముందుకు నడవాలని ఆయన దారి చూపించారు. ఇదే కాకుండా అభివృద్ధి కోసం ఏమేం చేయాలో అన్నీ ఆయన చేయబట్టారు. మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఆయన అమలు చేసిన పథకాలు కేవలం మన రాష్ట్రాలే కాదు పక్క రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మరి ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు మారినా మనం కలిగిన అదృష్టం ఏంటంటే ఆయన నటించిన చిత్రాల ద్వారా ఆయన్ని మనం చూడగలుగుతాం. అది మనకున్న అదృష్టం. అది ఎన్ని యుగాలైనా సరే ఎన్ని తరాలైనా సరే. అట్లాంటి మహనీయుడికి మళ్ళీ నేను మనవరాలుగా పుట్టుకొని మళ్ళీ ఏ జన్మలో చేసుకుని ఆయనకి పాదార్థి వందనాలు చేసుకుంటాను. ఇంకొకటి ఇవాళ ఇక్కడ ఫిలిం నగర్లో మన కృష్ణుడు ఉన్న దైవం మా తాతగారు నందమూరి తారక రామారావు గారు ఇవాళ ఇక్కడ స్టాచ్యూ ఉందంటే దాని ముఖ్య కారణం మన మాగంటి గోపీనాథ్ గారు. మా నాన్నగారు ఆలోచన, ఆయన కోరిక ఎప్పటికైనా మా నాన్నగారు స్టాచ్యూ పెట్టాలి, అది కృష్ణుడిది, అందులో ఫిలిం నగర్లోనే పెట్టాలని కోరిక. అది ముందుకు తీసుకెళ్ళింది ప్రసన్న కుమార్ అయితే, లీడ్ తీసుకున్న తుమ్మల ప్రసన్న కుమార్ గారు మా మావయ్య అయితే. ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను నా భుజం మీద వేసుకుని ముందుకు నడుద్దాము మోహన్ కృష్ణ గారు అని చెప్పి ఆయన వల్ల ఇవాళ ఈ స్టాచ్యూ ఇక్కడ ఉంది. ప్రతి సంవత్సరం వర్ధంతి కానివ్వండి, జయంతి కానివ్వండి, మా కుటుంబ సభ్యుడుగా మాకు ఎప్పుడు ఒక సపోర్ట్ సిస్టమ్గా వచ్చి కొంతసేపు ఇక్కడ గడిపి వెళ్ళేవారు. కానీ ఇవాళ మన మధ్యన లేకపోవటం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఇవాళ ఇక్కడ మంచి విశేషం ఏంటంటే ఆర్వి రమణమూర్తి గారు కూతురు భువన రమణమూర్తి. ఆర్వి రమణమూర్తి గారు కళావేదిక ఫౌండర్. ఆయన ఎన్నో కల్చరల్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశారు దీని ద్వారా. ఇవాళ మన ఆయన కూతురు భువన రమణమూర్తి కళావేదిక ePaper.com ద్వారా వెబ్సైట్ లాంచ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ మన సినీ పరిశ్రమలో జరిగే విశేషాలన్నీ తెలియజేస్తాను ఆ వెబ్సైట్ ద్వారా. సో ఆవిడని ఇంకా ప్రోత్సహిస్తూ ఇంకా కోరుకుంటూ నా చెల్లి పూర్ణ రమణమూర్తి గారికి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. మరొకసారి ఇంకొకసారి ఇక్కడ ఇచ్చేసే పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. पानी తెలుగువారి ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నటస్వరూపం ఎన్టీ రామారావు గారి సందర్భంగా అవార్డు అర్పిస్తూ తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం తరఫున 30 సంవత్సరాలుగా ఫిలిం నగర్లో అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహం లేకపోవడం ఆ లోటుని తీర్చిన మోహన్ కృష్ణ గారికి, అలాగే ప్రసన్న గారికి, అలాగే మిగతా ఎవరైతే చేశారో అందరికీ కూడా తెలియజేస్తూ రామారావు గారిని స్మరించుకోవడం అంటే క్రమశిక్షణని అలవర్చుకోవడం. రామారావు గారిని తలుచుకోవటం అంటే తెలుగువారి పౌరాణిక చిత్రాలని ప్రపంచవ్యాప్తంగా గౌరవానికి తీసుకొచ్చినాడు. అలాగే రామారావు గారిని స్మరించుకోవటం అంటే రాజకీయ చైతన్యం ఎప్పటికీ ఉండే దాన్ని స్మరించుకోవటం. అలాగే రామారావు గారిని స్మరించుకోవటం అంటే ఒక ప్రాంతీయ పార్టీ అత్యున్నతమైన కేంద్రంలో
ఒక ప్రతిపక్ష హోదాని కలిగి ఉండడం. అలాగే రామారావు గారిని స్మరించుకోవటం అంటే నాట్ తెలుగు ప్రజల చైతన్యం, రాజకీయ చైతన్యమే కాదు, భారతదేశ వ్యాప్తంగా రాజకీయ చైతన్యం తీసుకురావడం. సో ఆయన ఇలా సృష్టించిన చరిత్రలన్నీ ఒక ఎత్తు అయితే, దర్శకుల సంఘంగా ఆయన అద్భుతమైన దర్శకుడు. 10కి 12 చిత్రాలు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన స్క్రిప్ట్ని చూసి అదృష్టం ఒకసారి నాచారం స్టూడియోలో షూటింగ్ జరుగుతుండగా చూశాను. ప్రతి షాట్ని ఆయన ఎంతో స్పష్టంగా ప్రతి షాట్కి స్క్రిప్ట్ రాసుకుంటూ అలా ఈ విధంగా ఏ దర్శకులు కూడా ప్రతి షాట్కి షాట్ యూజ్ చేసుకుంటే స్క్రిప్ట్ ఉండదో స్పాట్కి వెళ్ళే కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటి గొప్ప దర్శకుడు, అలా గొప్ప రచయిత, ఆయన గొప్ప పెయింటరు, అలా గొప్ప మహోన్నత నటుడు మన చరిత్ర పురుషుడు అయ్యాడు. అందుకే ఎల్లకాలం తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన్ని ఎవరూ మర్చిపోలేరు. ఆయన అమరుడు. అలాంటి అమరుడైన మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని ఇలా భీమనగర్లో అలా కృష్ణుడి గెటప్ లో ఉన్న విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా సంస్థంగా ఉంది. సో ఆయనకి మరొకసారి నివాళులు అర్పిస్తూ ఆ దర్శకుల సంఘ తరఫున ఆయన జోహార్ అర్పిస్తున్నాం. జై ఎన్టీఆర్. నిజమైన ఘన నివాళి. ఆయనకి నేను ఈ జన్మలో పూజలు చేస్తున్నాను. ఆయనకి ఇక్కడికి ఇస్తున్నాను. మేమందరం ఆయన చూసిన పాటలను చదువుతాం. ఆయన ఎటువంటి మచ్చ రాకుండా ఆ నడవై అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరియు గోపాల్ కృష్ణ కానివ్వండి, ప్రసాద్ చాలా మంది పరమాత్మ గారికి, భారత నాయక్ గారికి, మోహన్ గారికి, అందరికీ జై ఎన్టీఆర్. జై హింద్. ముందుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి, అలాగే సూర్య ఆర్టిస్ట్ అసోసియేషన్ కి నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు కళ్ళు లాంటి వారు, వారికి మా జోహార్లు తెలియజేస్తున్నాం. తెలుగు ఖ్యాతిని ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని, తెలుగు జాతి ఖ్యాతిని చాటిన గొప్ప మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. ఒక కథానాయకుడుగా వారు వేసిన పాత్రలు అందరికీ తెలిసినవే. వారు రాముడు వేస్తే రాముడు ఇలానే ఉంటారు, కృష్ణుడు వేస్తే కృష్ణుడు ఇలానే ఉంటారు, దుర్యోధనుడు వేస్తే దుర్యోధనుడు ఇలాగే ఉంటారా, కర్ణుడు వేస్తే కర్ణుడు ఇలాగే ఉంటారా అని వారు ఒక కథానాయకుడిగా చేసిన పాత్రలు ఈ రాష్ట్రంలోని తెలుగు ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఒక ప్రజానాయకుడిగా ఒక పార్టీ, తెలుగుదేశం అనే పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారానికి రావటమే కాదు, ఇంతటి ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి మరొకరు ఉండరు అని వారు చేసిన పథకాలు కానివ్వండి, ఎన్నో వందల పథకాలు పేదల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ప్రజల్ని చైతన్యవంతం చేసి, మహిళలకు సమాన హక్కులు కల్పించి వారు చేసిన పథకాలు కొన్ని వందలు వేలు. నాకు తెలిసి వారు బహుశా ఫిల్మ్ ఇండస్ట్రీలో డబ్బులు సంపాదించిందే గాని ముఖ్యమంత్రిగా ₹1 కూడా సంపాదించని ఇటువంటి గొప్ప ముఖ్యమంత్రి మరొకరు ఉండరు అని అంటే చాలా ఆదర్శవంతంగా ఉన్న ఎందరో గొప్ప ముఖ్యమంత్రుల్లో మీరు కూడా
ఒకరు అలాగే ఈ వన్ అండ్ ఓన్లీ అలాగే ఈ రాష్ట్రంలోని ప్రజలకి ఎప్పుడు ఏ సమస్యలు వచ్చినా ఆ సమస్యల పట్ల స్పందిస్తూ వారిని చైతన్యవంతం చేసి నిధులు సేకరించడం కానీ రాష్ట్రానికి ఉపయోగపడటం కానీ మరి ఇటువంటి గొప్ప మహనీయుడికి భారతరత్న ఇవ్వకపోతే భారతరత్న అనేది ఎవరికి ఇస్తారు? అందుకని నేను ఈ తెలుగు రాష్ట్రంలోని తెలుగు ప్రజలను అలాగే వారి పార్టీ తెలుగుదేశం పార్టీని అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని పోరాటం చేయాలని ఆ పోరాటంలో తప్పనిసరిగా ఎందుకంటే తెలుగు జాతి ఖ్యాతికి రసదిశలా వ్యాపింపజేసిన వ్యక్తి వారికి భారతరత్న ఇవ్వాలని కోరుకుంటూ దానికోసం మనందరం కలిసి పోరాటం చేయాలని చెప్తూ సెలవు తీసుకుంటాం. తర్వాత సామాజిక కార్యకర్త అలాగే ముఖ్యమంత్రి ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన ఆదర్శంగా సినిమా వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఆయన ఆదర్శంగా తీసుకునే ధైర్యం ఉందా అలా ధైర్యంగా చేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. అలాగే రాజకీయ నాయకులు ప్రతి రాజకీయ నాయకుడు ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలను ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఎన్టీ రామారావు అంటే స్వాతంత్రం లేని మనిషి. అదే స్వాతంత్రం లేకుండా వాళ్ళ రాజకీయం వల్ల చేయగలుగుతారు చెయ్యాలి చేస్తే దేశం బాగుపడుతుంది మనం బాగుపడుతుంది. అలాగే ప్రతి తెలుగువాడు గర్వించే ఎన్టీ రామారావు గారిని ప్రతి తెలుగువాడు ఆదర్శంగా మేడం మాట్లాడు మేడం తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు రాజుగారి 70వ వర్ధంతి సందర్భంగా ఆయన గురించి చెప్పే ఆయన గురించి కొన్ని మంచి మంచి విషయాలు ఈ తరం యువత అందరం కూడా ఈ తరం యువత ఆయన జీవిత చరిత్రను తెలుసుకొని మంచి విషయాలన్నీ పాటించి దేశానికి పనిచేసే పనులన్నింటినీ ఉపయోగపడే పనులు చేయాలని ఆయన క్రమశిక్షణకి మారుపేరు. ఆయన పని అంటే దైవంగా భావించి ఎంత కష్టమైన పనినైనా 100% కృషి చేసి ఎంతో సంతోషంగా చేసేవారు. ఆయన ఎంతసేపు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి చాలా శ్రమించేవారు. అలాంటి పెద్దవారు మహానుభావులు అందరికీ మార్గదర్శనం. మనం కులమాలు చేసి
వాళ్ళలో కల్పించడం అంటే మానవ సేవ చేసి ఒకరికి ఉపయోగపడే సేవ చేసి నిజమైన వాళ్ళు కల్పించడం. అదే ఈ సందర్భంగా కళావేదిక వెబ్సైట్ లాంచ్ ఈ రోజు నాడు లాంచ్ అవ్వడం ఆయన ఆశయాలను వెబ్సైట్ని లాంచ్ చేశారు. ఎన్నో విజయాలు కలగాలని హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఈస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.